అందరికి ఇష్టం అంటే మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చాము, కానీ ఈరోజు అందరికీ అర్థమయ్యేటట్టుగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. క్రిస్మస్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దానికి ఏమని పేరు పెట్టారు? ఇమ్మానుయేలు దేవుడు. మనకు ఇమ్మానుయేలు. చక్కని ప్రసంగాన్ని ఈరోజు మన సంఘానికి వచ్చి ఆయన డ్యూటీ మొన్న ఫస్ట్ ఆదివారం, సెకండ్ ఆదివారం, కానీ నాకెందుకో ఈ కారు కొనకం నుంచి కూడా పిలిచాను ఆయన్ని. కారు కూడా వచ్చింది. చక్కగా మనతో వచ్చి క్రిస్మస్ ఆరాధన ఘనంగా చెప్పినందుకు అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారు చెప్పిన ప్రసంగానికి మనం అందరం కూడా దేవుని మహిమపరుస్తూ గట్టిగా చెప్పడకూడదు. నేను ఆలోచన చెప్తాను, క్రిస్మస్ అనేది రాత్రి మొదలుపెట్టారు. చాలా మంది ఇల్లు శుభ్రం చేసుకుంటానికి ఇంటి క్రిస్మస్ గా, ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి వంటి క్రిస్మస్ గా, పళ్ళు శుభ్రం చేసుకోవడానికి పంటి క్రిస్మస్ కదండి. ఇంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్. అంతేగాని దేవుణ్ణి ఆరాధించడానికి లేదు. చాలా మంది లేట్ గానే వచ్చారు. ఎందుకని అంతో ఎంతో కొంత రుచి చూసి కొంతమంది, కొన్ని పనులు సరి చేసుకొని కొంతమంది ఆరాధన అనే దానికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నామని ఇవ్వట్లేదనే చెప్పాలి. నేను ఎక్కువసేపు చెప్పండి, టైం అయిపోయింది కాబట్టి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 35వ వచనం. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతులైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకుని. దేవుడు అంటే ఎవరంటే మనకి ఆశ్రయదుర్గం. మనకి ఎవరంటే దేవుడు ఆశ్రయదుర్గం. మనం ఉంటున్నామంటే దేవుని యొక్క కృప. అది దేవుడు మనకు ఆశ్రయదుర్గమనియు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు నిజంగా జ్ఞాపకం చేసుకోండి. మన ఆశ్రయదుర్గము ఆయనే. ఆశ్రయదుర్గము, విమోచకుడు జ్ఞాపకం చేసుకున్నారంట. ఎవరు? క్రిస్మస్ పండగకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నవాళ్ళు? క్రిస్మస్ పండగకే ప్రార్థనకు వచ్చినవాడు. క్రిస్మస్ రోజు ఒకరోజు జ్ఞాపకం చేసుకుని సరిపోద్దా? చెప్పండి, అందరూ ఆలోచించండి. నేనేం అంటున్నాను, మీరు ఈ రోజు రమ్మని నేనేం అన్నాను, రమ్మనే చెప్తాను, వాళ్ళ ఇష్టం. అది దేవుడు ఆశ్రయదుర్గమనియు వారి విమోచకుడనియు. క్రిస్మస్ పండుగప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారంట? అప్పుడు సరిపోద్దా అని అడుగుతున్నాను. అదే అడుగుతున్నాను. చెప్పండి సార్, అందరూ ఆలోచించుకోండి. క్రిస్మస్ రోజు ఒక్కరోజు ఎలా జ్ఞాపకం చేసుకునేది? మనం గంటల తరబడి కూర్చొని, లేదా ఒక అరగంట ఎక్కువసేపు కూర్చొని జ్ఞాపకం చేసుకుని సరిపోద్దా? అదే కాదు, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. వాళ్ళంతా జ్ఞాపకం చేసుకున్నారంట. వాళ్ళల్లో పొందిన గొర్రెల కాపుల గురించి చెప్పేశాను. ఇప్పుడు జ్ఞానుల గురించి మనం ఆలోచించాలి. జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. జాగ్రత్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చిద్దామని చెప్పేది. చూసారని వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేశారంట? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూశారంట. మేము ఆయన పూజానికి వచ్చాం, ఆయన పూజించడానికి మేము వచ్చాం. జ్ఞానులు మళ్ళీ చదువు తీరండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించ వచ్చిందని చెప్పి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. ఒక నక్షత్రం వచ్చిందండి. అప్పటి నుంచే తూర్పు తెల్లవారక ముందే పుట్టే నక్షత్రం వచ్చిందండి. అంటే ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ఒక వింత జరిగింది. యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ నక్షత్రం అంతవరకు లేదని మీరు తెల్లవారుజామున కనుక మనం చూసినట్లయితే 4 గంటలు 3:30 గంటల మధ్యన తూర్పున ఒక నక్షత్రం మన అందరికీ కనిపిస్తుంది. అది అప్పటి నుంచే మొదలైంది. ఆ నక్షత్రం ఒక విలువైనది. దానికి 5 కోణాలు ఉంటాయి. మనకి జాతర చూసినట్టు మన నక్షత్రాలు కూడా ఉంటాయి. 5 కోణాలు ఉంటాయి. చూడండి వస్తాయి నక్షత్రాలు బయటికి వెళ్ళాలకి. ఈ 5 కోణాలు ఏంటో తెలుసా? యెషయా ప్రవక్త చెప్పిన కోణాలు అవి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. కాకి కొడతారు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. 5 లక్షణాలతో కలిగిన ఆ స్టార్ వచ్చింది అన్నమాట బయట. ఆ స్టార్ అంతవరకు లేదు. జ్ఞానులు లెక్కగట్టారు. చూస్తే ఆ స్టారు ఖచ్చితంగా యేసు ప్రభువు జన్మించడానికి వచ్చినటువంటి స్టార్ ఇది. దాన్ని చూడాలి మనం. మన చదువు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చిందని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతను అతనితో కూడా యెరూషలేము వారందరూ అందరూ కలవరపడిరి. అసలు ఏంటి? అసలు యేసు ప్రభు అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఏంటి? ఆయనకి ఇన్ని లక్షణాలు ఉన్నాయా? ఆయన ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. 5 లక్షణాలు ఉన్నాయంటే ఆ విశిష్టమైన వ్యక్తి జన్మ చాలా విలువైంది. మేము ఆయన చూడటానికి వచ్చాము. మేము ఆయన పరిస్థితిని గమనించడానికి వచ్చాము. ఆయన చూస్తే మా జీవితం ధన్యమైపోతుంది. యెరూషలేము ప్రాంతంలో వాళ్ళందరూ బోధిస్తున్నారు. ఆ ఏరియాలో మేము యెరూషలేముకు వచ్చిన కారణం తెలుసా? యేసుని చూడటానికి, యేసుని కనుగొనటానికి, యేసుతో ఉండటానికి. అందుకే యెరూషలేమును మనం ప్రేమించగలగాలి. ముందు యెరూషలేము అంటే ఎక్కడుంది? విమానం ఎక్కి వెళ్తారా? యెరూషలేము ఎక్కడుంది? మనం కూర్చున్న ఈ మందిరం యెరూషలేము. ఇక్కడికి వచ్చి మనం ఆయన చూడగలగాలి. ఇక్కడికి వచ్చి కనుగొనాలి. ఆ నక్షత్రాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారట. వాళ్ళంతా పూనుకున్నారట. ఇప్పుడు కీర్తన గ్రంథం మళ్ళీ చదువుదాం. 36వ వచనం చూద్దాం. 36వ వచనం. అయినను వారి హృదయము ఏమంటే ఆత్మ మీకోసం వచ్చింది. నేను ఇప్పుడు చెప్పను, రోజు చెప్పేదే. నేను ఇప్పుడు తింటానని మీకు తెలుసుగా. చదవండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఎందుకనండి ఎప్పుడు తిండి కోసమే ఆలోచించారు. ఎప్పుడు వెళ్దామా, ఇప్పుడు వెళ్ళిపోదామా, వండుకొని తింటాం. రోజు తినేదేగా మనం తిండి. 25వ తారీఖు మనం ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటామా మనమా? ఏమండి గురువారం ఎప్పుడైనా గుడికి వచ్చాం మనం? ఇవాళ క్రిస్మస్ అనేగా వచ్చింది చెప్పండి. కానీ ఈ కుప్పుడు కూడా మనం వాచి చూస్తాం. ఇంకా టైం ఇప్పుడు అయిపోతుందా అని. నిజమే, పనులు ఉన్నాయిగా, మనం తప్పదు, వెళ్ళాలి కాబట్టి మీరు వెళ్ళాలి కాదంట్లా. అయినను వారి హృదయము స్థిరముగా ఉండలేదు. ఎంతమందికి స్థిరంగా ఉందో చేతులు వేస్తాను. స్థిరంగా ఉందండి. మీరు ఒక గంట చెప్పినా ఏంటా అన్నది నిలబడి చేతులు
ఒకళ్ళే తిరుగుతారంటే పనికి మాల అందరూ మీరంతా పనికి వచ్చేవారు చాలా అవసరం మీకు ఏమంటారు చేతులు ఎత్తున్న వాళ్ళు అందరూ ఏంటి పనికి మాలు అందరూ నేను పెద్ద పనికి మాలినాడు ఒకటి కప్తుంది పనికి మాలు ఇది సార్ ప్రార్థన 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 అంటూ ఉంటాను నేను అదో పనికి మాలు పనికి వచ్చే మీరు చూడండి ఎంత టైము సరిగ్గా మీరు 10:30 వాక్యం మొదలైన వస్తారు 11ంటికి టైం ఎప్పుడు అయిపోతుందో చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు సార్ మా మేళ కానీ తెరకలందరూ ఈ ఒక్కరు ఉన్నారు అందరూ లేని వాళ్ళందరూ చూస్తాం ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారో చూద్దాం మరి అన్ని వండుకొని ఇప్పుడు తింటమే హాయిగా అయిపోతుంది కదా ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారు అంతా చూస్తున్నాను నేను అయినను చదవరు సార్ అయినను ఆ. వారి హృదయము వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. స్థిరముగా ఉండలేదు. చూడండి 37 వచనం 36 ఆయన ఉమ్. నిబంధనను ఆయన నిబంధనలు వారు నమ్మకముగా కైకొనలేదు. చూడండి వారి హృదయం స్థిరంగా లేదంట ఆయన నిబంధనను నమ్మకముగా ఎవరైనా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఇన్ని లక్షణాలు కలిగిన వాడు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా వాడు ఆయన నిబంధనను గైకొనలేదు 35 వచ్చిన మాట చదువు అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించువాడు చెప్పాడు. చూసారండి ఎన్నిసార్లు పాపం చేసిన అయ్యగారు నాకు చక్క చెప్పారు. పొద్దున కూడా నేను చెప్పాను నేనేం చెప్పలే అయ్యగారికి పొద్దున కూడా నేను అదే చెప్పాను. ఏమని దేవుడు నాయకులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ప్రవక్తలని పంపించాడు, ఏమండి రాజులను పంపించాడు. మనుషుల హృదయం మారిందండి మారలా. మన గుడిలో కూడా మనుషులు మీరు అందరూ మారాలనే చెప్తున్నారు. ఒకప్పుడు అనేవాళ్ళు అయ్యా ప్రార్థన లేదయ్యా మా గుడిలో వాళ్ళు, ఒకప్పుడు మా దగ్గర గుడి లేదయ్యా అనేవాళ్ళు, ఒకప్పుడు మాకు అసలు కరెంట్ లేదయ్యా అనేవాళ్ళు, ఒకప్పుడు మాకు ఇప్పుడేంటండి అన్ని చక్కగా ఎదురు చూసారా మన దగ్గర ఇవి ఇచ్చినా కూడా వాళ్ళు నిబంధనను గైకొనలేదు. వారి హృదయము చెప్పండి స్థిరముగా లేదు. ఇంకా 35 వచ్చిన ఏముంది వారి హృదయము స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసి నోటి మాటలతో క్రిస్మస్ పండుగ కాబట్టి ముఖస్తుతి ఏంటి ముఖస్తుతి చేశారు క్రిస్మస్ పండుగ కదండి. గుడికి వెళ్ళకపోతే అట్టండి అట్లా. కానీ మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని పోషించిన వాడు, మనల్ని ఆదరించిన వాడు, మనల్ని కనిపెట్టిన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనందరం తెలుసు. ఒకప్పుడు ఎలాంటి భోజనాలు తిన్నామో మనందరం తెలుసు. మన పరిస్థితులన్నింటినీ మార్చి ఈరోజు ధైర్యంగా ఒక మందిరంలో కూర్చొని ప్రభువాన్ని పిలవటానికి చక్కని వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీరు దేవుణ్ణి పెట్టుకొని వెనకగా ఎన్నిసార్లు ఉన్నా చాలా. అందుకనే ఏమంటాడు యు ఆర్ ఎ జీరో, అవర్ గాడ్ ఈజ్ హీరో. మనం జీరో, దేవుడు ఎవరు మన హీరో. దేవుడిని కనుక మనం ముందు పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఉంటుంది జీవితం. ఒకటి తర్వాత సున్నాలు ఉన్నాయనుకోండి దాని విలువ ఏమైపోద్ది పెరిగిపోతుంది. ఒకటికి ముందు సున్నాలు ఉంటే ఏమైంది దాని విలువ ఏమవుతుందండి ఒకటే. ఒకటి తర్వాత సున్నా పెట్టి ఎంత అవుతామో ఎవరు చెప్తారు? మీరు చదువు చెప్పరు, చదువు రాదు చెప్పండి. ఒకటి తర్వాత సున్నా పెడితే ఎంత అవుతుంది? 10 కదండి. ఒకటి తర్వాత 2 సున్నాలు పెడితే లెక్కేస్తారు కానీ లెక్కలు చదవదా. ఒకటి తర్వాత 2 సున్నాలు పెడితే ఎంత అవుతుందా? 100. ఒకటి తర్వాత 3 సున్నాలు పెడితే 1000.
డబ్బులు తప్పితే ఉండాలి, సున్నాలు లేకపోతే మీ బాధ ఓటర్లు నాశనాలు పెడితే అదే దేవుడే మొదట పెట్టుకుని మన తలంపులన్నీ వెనకాల పెట్టుకున్నాం అనుకోండి, దేవుడే మీ తలంపులను స్థిరపరచునుగాక. క్రిస్మస్ మీ జీవితాలకు మంచి ఆయురారోగ్యాలు, మంచి నమ్మకం, మంచి విశ్వాసాన్ని కలుగజేయునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరూ లేచి నిలబడి లాలి లాలి లాలమ్మ లాలని పాడుతూ మన కానుకలు దేవుడికి అర్పించుకున్నాం. లాలి లాలి లాలమ్మ లాలి, లాలి 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 లాలి.